గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీమోన్పై మంత్రి రావెల కిషోర్ బాబుకు కోపం ఇంకా తగ్గలేదా? టీడీపీ పరువు బజారున పడేయాలని రావెల కంకణం కట్టుకున్నారా? రాజీ కుదిర్చినా రావెల వెనక్కి తగ్గటం లేదా? మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ విశేషమేంటో గానీ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. వివాదాల నుంచి బయటపడదామన్నా రాలేని పరిస్థితి. ఆయన దుందుడుకు స్వభావంతో పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది పోయి అధికారాన్ని అడ్డు పెట్టుకుని మరింతగా రెచ్చిపోవడమే దీనంతటికీ కారణంగా కనిపిస్తోంది. గుంటూరు జెడ్పీ చైర్పర్సన్తో ఏర్పడిన వివాదంలో రాజీ కుదిరినా మంత్రి తీరు మారడం లేదని మళ్లీ ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లాలో టీడీపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ జానీమోన్ సొంత మండలం కాకుమాను మంత్రి రావెల ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపాడు నియోజకవర్గంలో భాగం. మిగతా మండలాలతో పాటు కాకుమాను మండలానికి కూడా మంత్రి రావెల పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి తన అనుచరులకు పదవులు కట్టబెట్టారు. ఇది జానీమోన్కు కోపం తెప్పించింది. తన సొంత మండలంలో వేలు పెట్టడానికి మంత్రి ఎవరని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్కు జానీమోన్ ఫిర్యాదు చేశారు. దీనికంటే ముందు ఇంకో ఘటన కూడా చోటు చేసుకుంది. పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్గా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, తన సొంత ప్రాంతంలోనే తనను అవమానపరుస్తున్నారని టీడీపీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. తన మాట వినవద్దని అధికారులను మంత్రి హెచ్చరించారని జానీమోన్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై గత నెలలో పెద్ద పంచాయతీ కూడా జరిగింది. మంత్రి రావెల తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని జానీమోన్ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో మంత్రిపై చర్యలు ఉంటాయని, త్వరలోనే శుభవార్త వింటారని లోకేష్ అన్నట్లు ఆ వర్గం చెబుతోంది. శుభవార్త అంటే ఏంటి? త్వరలో జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రావెలను మంత్రివర్గం నుంచి బయటకు పంపుతారా, లేక ప్రాధాన్యం లేని శాఖకు మార్చుతారా? ఇవి కాకపోతే ఇంకేమై ఉంటుందన్న ఆలోచనలు జానీమోన్ వర్గం ఉంది. నాయకత్వానికి వివరణ ఇచ్చుకున్నందున ఇక ఏ ఇబ్బంది ఉండదని మంత్రి రావెల అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో ముడిపడి ఉండడంతో అంతా ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. రవీంద్రారెడ్డి, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, గుంటూరు.